సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఆఫీసులో 5 సంవత్సరాలకు గాను ఏడాదికి 6 లక్షల చొప్పున 30 లక్షల పాలసీని కట్టానని గత ఏడాది ఆగస్టు నెలలో టర్మ్ పాలసీ ముగిసిందని కట్టే సమయంలో అదనంగా 3,44,000 రూపాయలు వస్తాయని ఇప్పుడు అలా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షన్ ప్లాన్గా మారిందని హుజూర్నగర్కు చెందిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాదారుడు బోనాల నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఆఫీసులో 5 సంవత్సరాలకు గాను ఏడాదికి 6 లక్షల చొప్పున 30 లక్షల పాలసీని కట్టానని గత ఏడాది ఆగస్టు నెలలో టర్మ్ పాలసీ ముగిసిందని కట్టే సమయంలో అదనంగా 3,44,000 రూపాయలు వస్తాయని ఇప్పుడు అలా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షన్ ప్లాన్గా మార్చారని హుజూర్నగర్కు చెందిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాదారుడు బోనాల నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టర్మ్ పాలసీ ముగిసిన ఏడాదికి గత సంవత్సరం ఆగస్టు 19, 2025న ముగిసిన ఏడాదికి 20 లక్షల రూపాయలు ఇచ్చారని మిగతా 13,44,000 రూపాయలు పెన్షన్గా నెలకు 7,000 రూపాయలు జీవితాంతం పాలసీదారుడికి అనంతరం నామినీకి వస్తాయని చెప్పారని తెలిపారు. తనలాగా ఏ పాలసీదారుడు అన్యాయానికి గురి కావద్దని ఆలోచించి పాలసీలలో చేరాలని విజ్ఞప్తి చేశారు. తన పాలసీని పెన్షనర్ ప్లాన్గా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీగా మార్చారని ఆయన డిమాండ్ చేశారు. దీని గురించి వివరణ ఇస్తూ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉండదని మెయిల్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సూర్యాపేట ఏరియా మేనేజర్ సతీష్ తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నేను హుజూర్నగర్లో నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాను. సంవత్సరానికి 6 లక్షల రూపాయల లెక్క జాయిన్ చేయించుకున్నారు. ఐదేళ్ల పాలసీ గాను ప్రతి సంవత్సరం 6 లక్షల రూపాయల లెక్క కట్టుకుంటూ వచ్చాను. 5 ఏళ్లకు 30 లక్షలు కట్టాను. 30 లక్షలు కడితే వారు ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టమన్న కాడలా పెట్టాను. నేను ఫస్ట్ 6 ఇయర్స్ క్రితం ఇప్పుడు 7వ సంవత్సరం అమౌంట్ వస్తుందని చెప్పారు. అమౌంట్ కోసం నేను సూర్యాపేట బ్రాంచ్కి వచ్చాను, హెడ్ ఆఫీస్కి వచ్చాను, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాను. హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే నాకు 7వ సంవత్సరం పైసలు వస్తాయని చెప్పాను. 6 సంవత్సరాలకు నేను కట్టాను. ఆ 7వ సంవత్సరం పైసలు వస్తాయని చెప్పారు. 7వ సంవత్సరం వచ్చే వరకల్లా నాకు 2 పాలసీలు చేశారు సార్. దీంట్లో ఒక పాలసీ ఏమో 20 lakhs వస్తాయి. తర్వాత వచ్చిన అమౌంట్ మొత్తం నేను కట్టిన అమౌంట్ మొత్తం 30 లక్షలు. దానికి గాను 33,44,000 రూపాయలు అన్నారు. మీకు ఇప్పుడు సరెండర్ చేస్తే 20 lakhs వస్తాయి. మిగతా అమౌంట్ 1,33,000 రూపాయలు 13,44,000 రూపాయలు వారు పెన్షన్ ప్లాన్ కింద ఇచ్చారు. పెన్షన్ ప్లాన్ పైసలు ఇప్పుడు దాన్ని కూడా క్యాన్సిల్ చేసి పైసలు ఇవ్వమంటే మీకు 10 లక్షలే వస్తాయి, 3,44,000 రావు అని చెప్పి అంటున్నారు. నా లెక్క ఎవరైనా మోసపోవద్దు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ దగా వ్యవహారం ఏది లేదు. ఇది మీరు గమనించి ఎవరైనా సరే నాలాంటి నేను మోసపోయినట్టు ఎవరు కూడా మోసపోవద్దు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా సరే కట్టేటప్పుడు పేపర్స్ చదువుకొని మొత్తం కట్టండి. నేను పెన్షన్ ప్లాన్ కింద కట్టమంటే వాళ్ళు నేను పెన్షన్ ప్లాన్ కాదు సార్, నేను ఇన్సూరెన్స్ పాలసీ కింద కట్టమంటే పెన్షన్ ప్లాన్ కింద కట్టారు. ఇదంతా దగాకోరు మోసం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యవహారం ఏది లేదు సార్. బ్రాంచ్కి పోతే బ్రాంచ్ మేనేజరు ఇలా కట్టమంటే నేను కట్టాను. వాళ్లకు అప్పుడు ఇది మిర్యాలగూడెం బ్రాంచ్ కింద ఉండే ఎస్బీఐ లైఫ్ అనేది. ఆ మిర్యాలగూడ బ్రాంచ్ నుంచి ఒక ముస్లిం సార్ వచ్చి జాయిన్ చేసుకున్నారు. ఏమంటే నేను పేమెంట్ కట్టడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇది సూర్యాపేట డిస్టిక్ కింద వచ్చింది కాబట్టి సూర్యాపేట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు నాకు ఫస్ట్ 20 lakhs ఇచ్చారు. ఇప్పుడు 13,44,000కి గాను ఇప్పుడు నాకు 10 లక్షలే వస్తున్నాయి. నా లెక్క ఎవరు కూడా మీరు మోసపోవద్దు. మీకు ధన్యవాదాలు.